నమస్కారం అండి. మనం గత చరిత్రను ఒకసారి నెమరు వేసుకుందాం. ఇది అవసరం కూడా, అందరూ వినాలి. వచ్చిన ముఖ్యమంత్రుల్లో గాలి జనార్దన్ రెడ్డి గారి కోసం చెప్పుకోవాలి, అలాగే ఎన్టీఆర్ కోసం చెప్పుకోవాలి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పుకోవాలి, అలాగే యువ ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన పథకాలు చిరస్మరణీయం, చిరస్థాయిగా నిలిచిపోయాయి. గాలి జనార్దన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఐటీ హైదరాబాద్లో ఆయన శంకుస్థాపన చేసి, ఆయన స్టార్ట్ చేసి ఆయన మొదలుపెట్టారు. ఆయన ద్వారా ఐటీ అనేది ఈరోజు అభివృద్ధి చెందింది. రెండో విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు, ఆయన రావడం రూపాయి బియ్యం పథకం, అది నిరుపేదలకు గొప్ప వరం. ఎంతోమంది హాయిగా నిద్రపోయారు, హ్యాపీగా గడిపారు ఆయన పరిపాలనలో. అలాగే ప్రక్షాళన, అప్పుడే ఎంపీటీసీలు గట్ట వచ్చాయి అన్నమాట. జడ్పీటీసీలు కూడా అప్పుడే వచ్చాయి. ఇదే ఒక మంచి పరిపాలనకు దారితీసింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథ అనే విధంగా పోలవరం ప్రాజెక్ట్, నిజంగా అది ప్రపంచ దేశాలకు తలదన్నే విధంగా రూపకల్పన చేసిన పోలవరం ప్రాజెక్ట్. అలాగే ఫీజు రీబర్స్మెంట్, అలాగే నిరుపేదలకు ఉచిత వైద్యం, అలా ఆయన కోసం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే మన జగన్ గారి కోసం, ఈయన పథకాలు అన్నీ కాదండి, నిజంగా ఒక బుక్ రాసి కంఠస్థ పెట్టాల్సిన పరిస్థితి. అందులో ముఖ్యంగా నాడు నేడు, ఎప్పటి నుంచో పాడైపోయిన స్కూళ్ళను అద్దాల్లా తయారు చేసి, ఏసీల్లా తయారు చేసి, ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా తయారు చేశారు. అలాగే రైతులకు నిజంగా ఆ పథకం చాలా గొప్ప పథకం అండి, రైతు భరోసా పథకం. మిగతావి చాలా ఉన్నాయి, అవన్నీ మీ అందరికీ తెలుసు. ఇవన్నీ చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం ఇస్తే ఆ పథకానికి ఒక రూపాయి కలపడం, దానికి వేరే రూపకల్పన చేయడం తప్పితే సొంతంగా ఒక్క పథకమైనా పెట్టారా? ఉచిత బస్సు కూడా తెలంగాణను చూసి పెట్టారు. అయితే మహిళల కోసం పెట్టారు, కానీ పురుషులకు డబుల్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. మహిళల్లో కూడా గ్రేడ్ చేసింది లేదు. ఏం చేశారండి ఈయన? అన్ని పథకాలు కూడా కాపీ కొట్టడం, దానికి చిన్న మెరుగులు దిద్దడం తప్పితే సొంతంగా చేసిందంటూ ఏమీ లేదు. దీని మీద ప్రజలు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.